వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మీరంతా చూస్తున్నారు గ్రామాలలో పండుగ వాతావరణం. ఏ గ్రామం పోయినా సొంతింటి కళ నెరవేరిందని చెప్పి పండుగ వాతావరణంగా ముగ్గులు పోస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, 3500 ఇల్లు ఇచ్చినాం. ఇంకా వచ్చే నెల మళ్ళీ 3500 ఇళ్ళు వస్తాయి. మీరు 3500 ఇళ్లలో ఎవరైతే ఇంకా ముగ్గులు పోయలేదో ఈ వారం రోజుల్లో తప్పకుండా ముగ్గులు పోయాలి. ఏదో మాకు పత్రం ఇచ్చిరు కదా, శాంక్షన్ అయింది, మేము తర్వాత కట్టుకుంటామంటే కాదు. మనం ఆలోచన చేసి, మన ప్రభుత్వం ఆలోచన చేసి 10 ఏళ్ళుగా ఇల్లు ఇవ్వలేదు కాబట్టి పేదోడి సొంతింటి కళ నెరవేర్చాలని చెప్పి మనం మన ఇల్లు మంజూరు చేసినాం. మీరందరూ ఇప్పటికే ముగ్గులు కంప్లీట్ చేసి ₹1,00,000 అందుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ బీస్పీడ్ కంప్లీట్ చేసిరో వాళ్ళకి ఈ వారంలో ₹1,00,000 మంజూరు చేస్తామని చెప్పి మీ ఖాతాలు వేస్తామని చెప్తున్నాం. ఎవరైనా కొన్ని పరిస్థితుల వల్ల ముగ్గు పోయకపోతే మాత్రం ఈ వారం రోజులనే ముగ్గు పోయాలి. ఈ ముగ్గులు కంప్లీట్ అయితే మళ్ళీ మీకు 3500 ఇళ్ళు, సుమారు ప్రతి ఊరికి 20 నుంచి 30 ఇళ్ళు ఇస్తామని చెప్పి ఈ వేదిక నుంచి మాటిస్తున్నాం. ఎవరైనా రెండో దశ తప్పకుండా అర్హులందరికీ ఇందిరా మిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి మీ గ్రామాల్లో వచ్చినటువంటి మండల పార్టీలు కానీ నాయకులు కానీ ఆయా గ్రామాలలో రేపు వచ్చే నెల ఈ మంత్ ఎండింగ్ వచ్చే నెల ఫస్ట్ వీక్ను స్థానిక సంస్థలు జరగబోతున్నాయి. మరి 18 పాసాల మన అభివృద్ధి, మన పాలన రేపు ప్రజల ద్వారా, ఓట్ల ద్వారా అక్కడ స్థానికంగా సర్పంచ్ కానీ, ఎంపీడీసీ కానీ, జెడ్పీడీసీ కానీ గెలిపించుకునే బాధ్యత మనం భుజాలు వేసుకోవాలి. మరి ఇక్కడ ప్రభుత్వం నుంచి నేను కొట్లాడి నిధులు తెస్తా గ్రామాలను అభివృద్ధి చేయడానికి. మీరు మీ గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండి అక్కడ స్థానిక సంస్థలు గెలిచి ఇక్కడ ఆలేరు కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కంచుకోవడం విధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు, వేదిక కింద ఉన్న వాళ్ళు కూడా ప్రయత్నం చేసి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలో అన్ని గ్రామాలను బలోపేతం చేసుకోవాలి. ఇలా రైతన్నులకు పెద్దపీట వేసినాం. ఇలా మళ్ళీ సాగు చేసే కార్యక్రమంలో ఈ రోజు 5-6 ఎకరాలు పడ్డది. 2-3 రోజుల్లో మొత్తం అందరికీ రైతు భరోసా పడబోతుంది. 10 ఏళ్ళు వాళ్ళు చేయలేని పని మనం చేస్తున్నాం. ఇది మనం ప్రజలకు చెప్పుకోవాలి, ఇది మనం గ్రామాలలో చెప్పుకోవాలి. ఏ గ్రామంలో ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ కాడ కానీ, పాల సెంటర్ కాడ కానీ, అక్కడటువంటి హోటళ్ళ దగ్గర మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను చెప్తే తప్పకుండా ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని ఆదరించారు. రేపు స్థానిక సంస్థల్లో కూడా మీకు పెద్ద ఎత్తున ఓట్ల ద్వారా మీకు ముందుకు తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తూ, తప్పనిసరిగా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని మన గ్రామాలలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. గత 10 ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకొని ఆలేరు మీ అందరి సహకారంతో మీ బిడ్డగా అభివృద్ధి చేస్తుంటే కొంతమంది ఓర్వలేక కళ్ళల్లో జిల్లెడు వాళ్ళు పోసుకొని శవ రాజకీయాలు చేస్తున్నారు. మరి మీ బిడ్డను ఎదుర్కొనే శాతగాక చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళ పాలేర్లతోటి మీ ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. మరి మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఇచ్చినటువంటి ఈ ఆదరణతోటి, మీరు గెలిపించినటువంటి సహకారంతో ఈ 18 మాసాలుగా మొన్న చూసిరు 6 తారీఖున ఎంత పెద్ద భారీ బహిరంగ సభ. అందులో మా అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు కూడా పెద్ద ఎత్తున వచ్చి సీఎం సభ సక్సెస్ చేసి 1500 కోట్లతోటి అభివృద్ధి చేసుకున్నాం. ఇలా రైతన్న 30 దశాబ్దాలుగా, 30 సంవత్సరాలుగా ఇక్కడ గంధమల్ల కావాలంటే గంధమల్ల నిధులు తెచ్చి ఫౌండేషన్ వేసుకున్నాం. ఇలా మెడికల్ కాలేజీ ఫౌండేషన్ వేసుకున్నాం. మన పిల్లల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ వేసుకున్నాం, వేద పాఠశాల వేసుకున్నాం. ఇక్కడ కొత్త భవనాలు 3 కొండలు తెచ్చుకున్నాం. ఆలేరు అండర్ పాస్ చేసుకున్నాం. నిన్ననే గౌరవ మంత్రిని కూడా ఆలేరు రెవెన్యూ కోసం కూడా మీ అందరి తరఫున కొట్లాడడం జరిగింది. మరి గెలిచిన 18 మాసాల్లో మీ అందరి సహకారంతో ముందుకు పోతుంటే మరి ఓర్వలేక చాతగాక చౌటలుగా చౌకమారు శవరాజకీయాలు చేస్తున్నారు. మరి నేను ఈ వీక్యం మీద అంటున్నా, గత 10 ఏళ్ళుగా మీరు ప్రభుత్వంలో ఉండి చేయలేని పనులు మేము చేస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకొని వ్యక్తిగతంగా నన్ను అనగదొక్కాలి, నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి శవరాజకీయాలు చేస్తున్నారు. నేను వేదిక ముందు చెప్తున్నా, 10 సంవత్సరాలుగా మీరు చేసినటువంటి పనులకు కానీ మీ వ్యక్తిగత జీవితాలు తెరువునే వస్తే మీరు ఒక్కరోజన్నా బతకగలుగుతారా? నా మీద విమర్శ చేసే వాళ్ళు మీ జీవితంలో ఉన్నటువంటి, మీ కుటుంబంలో ఉన్నటువంటి తగాల విషయంలో నేను నోరిస్తే ఒక్కరోజు కూడా మీరు బతకలే. తస్మాత్ జాగ్రత్త.
మీకు దమ్ము ధైర్యం లేక నన్ను ఎదుర్కొనే శక్తి లేక నా మీద శవ రాజకీయాలు చేస్తున్నారు. నేను నోరిస్తే మీ గుట్టు కానీ మీ చరిత్ర బయట పెడితే ఒక్క రోజు కాదుగా 100 సార్లు హ్యాంగింగ్ చేసుకుంటారు బిడ్డ. తస్మాత్ జాగ్రత్త. నేను ఒక వ్యక్తిగా నేను కూడా రాజకీయంలో ఉన్నా కాబట్టి విలువలు కాపాడాలి. వ్యక్తిగత జీవితాలు తెరిపోవద్దు. వ్యక్తిగతాలను ఎవరు కూడా చేయొద్దు. ప్రతి వ్యక్తికి ఒక జీవితం ఉంటుంది. కానీ రాజకీయంగా ఎదుర్కోవాలని చెప్పి మిమ్మల్ని 10 ఏళ్ళు మీరు చేసినటువంటి దౌర్భాగ్యాన్ని ఎండగట్టి 50,000 మెజార్టీతో ఇంట్లో కూర్చోబెట్టిన మీకు ఇంకా మీ కుక్కతో ఒక వంకర అన్నట్టుగా మీ బుద్ధి మారతలేదు. రేపు ప్రజలే ఆలోచన చేస్తున్నారు. మీరెన్ని చిల్లర రాజకీయాలు చేసినా మీరెన్ని చిల్లర పనులు చేసినా మీ పాలేళ్లతోటి మీటింగ్ పెట్టించి నా మీద బురద చల్లాలనుకుంటారు. కానీ ఆ బురద మీ మీద పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. మీరు ఎన్ని వేస్తే కూడా ఎన్ని రాళ్ళు వేస్తే అవి నాకు పూలే అవుతాయి. ఎక్కడ అదర బెదరా ఇవాళ ఉట్టిగా రాలే. ఇంతమంది నాయకులు ఇంతమంది మా అక్క చెల్లెళ్ళు ఆశీర్వదిస్తే 50,000 మెజార్టీతో వచ్చిన తస్మాత్ జాగ్రత్త. వ్యక్తిగత జీవితాలకు తిరిగిపోకండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కొని చెప్పి మీకు సవాల్ విసురుతున్నా. ఇదే లాస్ట్ చెప్తున్నా. మళ్ళొక్కసారి వీళ్ళైనా వ్యక్తిగతం నుంచి ఒకడంటాడు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.